కర్నూలు కావేరీ బస్ యాక్సిడెంట్ ద్వారా మనం గ్రహించాల్సిన 2-3 అంశాలండి. అతివేగం ప్రమాదకరం. ఒకటి, బస్సు డ్రైవర్లది. బస్సు డ్రైవర్లకు నియంత్రణ ఉండాలి. రెండవ అతిపెద్ద మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఆ అబ్బాయి బైక్లో వెళ్తున్నాడు, వెళ్ళేప్పుడు తాగి బైక్ డ్రైవింగ్ చేస్తున్నాడు, రోడ్లో పడిపోయాడు, ఆయన లెఫ్ట్ పడ్డాడు, వాళ్ళ ఫ్రెండ్ రైట్ పడ్డాడు, బైకును లాగాలనుకునే లోపలే బైక్ మీద బస్సు వెళ్ళిపోయింది. ఇక్కడ మనం మాట్లాడుతున్నది తాగుడు అనే ఒక దురలవాటు 20 మంది ప్రాణాలు కోల్పోయేలాగా చూసింది. మనం తాగుడును చాలామంది దావత్ కావాలి, పార్టీ కావాలి, ఫుల్ బాటిల్ ఎత్తకుండా దించుతాడు, 6 బీర్లు తాగుతాడు, దీన్ని ఫ్యాషన్గా, కల్చర్గా విచ్చలవిడిగా వాడేస్తున్నామండి. ఒక్క తాగుడు వల్ల ఎన్ని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయో తెలుసా? ఒక్క తాగుడు వల్ల ఎంతమంది నాన్నలు హార్ట్ అటాక్తో ఐసీయూలో ఉన్నారో తెలుసా? తండ్రి లేకపోతే బిడ్డలు ఎలా పెరుగుతారో తెలుసా? తాగుడు అనేది సమాజానికి పట్టుకున్న ఒక పీడ. దయచేసి తాగే వాళ్ళైనా, అలవాటు చేసుకోవాలనుకుంటున్న కుర్రాళ్ళైనా వాటి వైపు వెళ్ళకండి. తాగుడు వల్ల 20 మంది ప్రాణాలు, సాక్షాత్ ఆయన ప్రాణాన్ని కోల్పోతూ ఇంకో 20 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యాడండి. ఎవ్వరూ కూడా మన బంధువుల్లో కానీ, మన ఫ్రెండ్స్లో కానీ, పార్టీల్లో కానీ తాగుడును సమర్థించకండి, ఎంకరేజ్ చేయకండి. అయ్యో పాపం ఏదో లేండి పార్టీలకు తాగుతాడు. మనకు హద్దు లేదండి, అదుపు లేదు. ఇష్టం వచ్చినట్టు తాగేస్తున్నాం, వాగేస్తున్నాం, కొట్లాడుతున్నాం, గొడవలు పడుతున్నాం. మీరు గమనించండి, క్రైమ్కు 3 W's కారణం అవుతుంది: వెల్త్, వైన్ అండ్ ఉమెన్. ఎప్పుడైతే మనం మత్తులోకి వెళ్తామో తప్పులు జరుగుతున్నాయి. కాబట్టి తాగుతున్న వాళ్ళకు నమస్కారం పెట్టి చెప్తున్నది, అయ్యా తాగుడు తగ్గించండి, లేదంటే మానుకోలేం, మా ఇష్టం, నువ్వెవడు మాకు చెప్పడానికి అనుకుంటే సేఫ్టీగా మీ ఇంట్లో తాగండి. ఎందుకంటే మీ భార్య పిల్లలకు మీ అవసరం చాలా ఎక్కువ ఉందండి. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ముసలి తల్లిదండ్రులు మీ మీద ప్రాణం పెట్టుకుని బతుకుతున్నారు. దయచేసి కుర్రాళ్ళు ఎవరైనా, చదివే పిల్లలు బర్త్డే పార్టీలకు, ఫంక్షన్లకు బీర్లు, ఆల్కహాల్ తాగడం మానుకోండి. అది గొప్ప విషయం కాదు, ప్రతి తల్లి తండ్రికి క్షోభ పెట్టే పెద్ద అంశం అవుతుంది. కాబట్టి అమ్మ నాన్నను దృష్టిలో పెట్టుకొని దయచేసి తాగుడు మానేసేయండి. తాగుడు జోలికి వెళ్ళకండి, ప్రమాదాలు తెచ్చుకోకండి, సొసైటీకి ఒక ప్రమాదకారిగా మారకండి. థ్యాంక్ యూ.